ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఈలాగు చెప్పాను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరిచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. అప్పుడతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచి తిని. చాలు. విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య. మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రకటన గ్రంథములో జలములు లేదా సముద్రము ఈ లోకము గురించి, దేశముల గురించి, ప్రజల గురించి మాట్లాడుతుందని చెప్పి. అండ్ నౌ విస్తార జలముల మధ్య అంటే దాని అర్థం జలములలో అని కాదు. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఏ కంట్రీ విచ్ హ్యాస్ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ లాట్ ఆఫ్ కంట్రీస్. చాలా అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశముల మీద ఆధిపత్యము వహించేటువంటి ఒక కంట్రీ. అది అమెరికా గురించి కాదు, రిలీజియస్ పరంగా మీకు వ్యభిచారము అని రాయబడిన మాట ఇది ఎక్కడైనా చూస్తున్నారో ఇది ఆత్మీయ వ్యభిచారం గురించి మాట్లాడుతుంది, ఇహలోక సంబంధమైన వ్యభిచారం కాదు. ఇక్కడ అందుకే అంటాడు చూడండి, భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఆత్మీయ వ్యభిచారం. ఓకే అండి, 3వ అధ్యాయంలో చదవండి ఒకసారి. 3వ వచనము. అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన. 7 తలలు మీకు ఎప్పుడు తెలుసు కదా. 7 తలలు ఏంటి? 7 సామ్రాజ్యాలు. 10 కొమ్ములు ఏంటి? లేదా 10 కొమ్ములు 10 మంది రాజులు. ఓకే, మీ అందరికి అర్థమవుతుందా? వాటి మీద కూర్చున్న ఒక స్త్రీ. లుక్ ఎట్ ది పిక్చర్. మనకి హోషేయ గ్రంథంలో దేవుడు చెప్పిన మాట గుర్తు రావాలి. హోషేయ 1:2 మనం చూస్తే, మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు. అదిగో యెహోవాను విసర్జించి వ్యభిచరించడం అంటే వేరే దేవతల్ని ఆరాధించడం ఆత్మీయ వ్యభిచారం కింద లెక్క. ఓకే అండి, ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. నేను మీకు మొన్న ఒకసారి 3వ సంఘం గురించి మీతో మాట్లాడుతూ నేను చెప్పాను. అదేంటంటే 3వ శతాబ్దంలో ఆవగింజంతగా ఉన్నటువంటి సంఘము మహావృక్షం అయిపోయిందని, దాని మీద పక్షులు వచ్చి తమ గూళ్ళు కట్టుకునేని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారని చెప్పాను. కాన్స్టంటైన్ ది గ్రేట్ అనేటువంటి ఈ చక్రవర్తి కాలంలోనే సంఘము ప్రపంచవ్యాప్తంగా విస్తరించబడింది. ఆర్సిఎం మిషన్ స్టార్ట్ అయింది, రోమన్ క్యాథలిక్ మిషన్ అనేటువంటిది స్టార్ట్ అయింది. ఎప్పుడు? 3వ శతాబ్దంలో. అందరూ చెప్పండి, ఎప్పుడండి? 3వ శతాబ్దంలో. అంటే 3వ శతాబ్దం అంటే యాక్చువల్లీ అది 324 నుంచి 337 ఆ టైంలో అనమాట. కాన్స్టంటైన్ ది గ్రేట్ అనేటువంటి ఈ చక్రవర్తి ద్వారా. మీకు తెలుసా 249 దేశాల్లో, అంటే మన ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా 249 దేశాలు ప్రస్తుతానికి. ఇది నేను ఇంతకుముందు చేసింది కాబట్టి మీకు అలా చెప్తున్నాను. 157 దేశాల్లో రోమన్ క్యాథలిక్ ఆర్గనైజేషన్ ఉంది. ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది. ఇది ఇప్పుడుది కాదు, ఒక 4 years క్రితంది. ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది. ఓకే అండి, మీకు ఇక్కడ నేను ఒక పిక్చర్ చూపించబోతున్నాను, చూడండి. మీకు బ్లూగా కనిపిస్తుంది కదా, మీకు బ్లూగా కనిపించేదంతా కూడా ఆర్సిఎం సంస్థ ఉన్నటువంటి ప్రదేశం. అండ్ నౌ లుక్ ఎట్ దిస్ వన్, క్యాథలిక్స్ అని రాయబడింది ఇక్కడ మీకు.
ఈ ఈ బ్లూ లైట్ కలర్ నుంచి మీకు డార్క్ కలర్ అవుతుంది కదా, కనబడుతుందా మీకు ఇక్కడ? ఓకే, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎక్కడ ఖాళీ ఉంది? ఎక్కడ ఖాళీ ఉందయ్యా? ఎక్కడా ఖాళీ లేదు. ఇక్కడ మీరు మీరు ఈ బ్లూ చూడాలి. ఇక్కడ ఈ లైట్ బ్లూ ఎక్కడైతే ఉందో అక్కడ 0.10% అనమాట. 0 నుంచి 10% వరకు క్యాథలిక్స్ ఉన్నారనమాట. ఇట్లా బ్లూ పెరిగే కొందికి క్యాథలిక్స్ ఎక్కువ ఉన్నటువంటి శాతం ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడ మనకి సౌత్ అమెరికాలో అండ్ బయట పైన కెనడాలో, గ్రీన్లాండ్స్లో, అండ్ దెన్ ఆఫ్రికాలో, ఇండియా, అన్ని చోట్ల ప్రపంచము మొత్తము కూడా క్యాథలిక్ మిషన్ ఉంది. కొన్ని చోట్ల ఎక్కువ ఉంది, కొన్ని చోట్ల, కానీ అన్ని చోట్ల. అందరికీ అర్థమైందా? మిలియన్స్ ట్రిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. 4వ వచనం నుంచి చదువుదాం. ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణములు గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉండెను. దాని నొసట దాని పేరు ఈలాగు వ్రాయబడి ఉండెను: మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తం చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిలి ఉండుట చూచితిని. ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండుట చూచితిని. చూడండి, నౌ ఐ వాంట్ టు షో యు వన్ థింగ్. 1940 నుండి 45 ఈ 5 సంవత్సరముల్లో 4 మిలియన్స్ యూదుల క్రైస్తవుల్ని చంపించారు. ఓకే, నాజా అనే హిట్లర్ నినాదంతో హిట్లరు 4 మిలియన్ అంటే మిలియన్ అంటే 10 లక్షలు, 4 మిలియన్స్ అంటే 40 లక్షల మంది యూదుల్ని చంపించాడు హిట్లర్. అయితే ఆ హిట్లర్ చేసినటువంటి ఈ పనిలో పోపు కూడా పాత్ర ఉంది అనేది ఒక ఓపెన్ ట్రూత్, లేదంటే ఓపెన్ సీక్రెట్ బట్ ఓపెన్, దాచబడిన రహస్యం అనమాట. అందరికి తెలిసిన రహస్యం అది. అండ్ యూ సీ దేర్, ఇక్కడ మనం చూస్తే మనకు అర్థమవుద్ది. అండ్ పోపు హిట్లర్ని కలవడం అనేది కూడా మనకు అర్థమవుద్ది. మనం చదివిన దాంట్లో ధూమ్ర రక్తవర్ణం కలిగిన, నేను చదవను ఒకసారి. అవునండి, ఒకసారి చదవండి. ఇంతకు ముందు చదివారు మీరు. ఒక నిమిషం. 4వ వచనం స్టార్టింగ్. ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణములు గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతో. ధూమ్ర రక్తవర్ణము గల, ఒకసారి చూడండి. రక్తవర్ణం అంటే రెడ్, ధూమ్ర అంటే చూసేటువంటి ఆ కింద దాన్ని మనం వాట్ వి కాల్ పర్పుల్. దట్స్ రైట్, పర్పుల్ కలర్. మీకు తెలుసా, రోమన్స్కి పర్పుల్ కలర్ ఎక్కువ వాళ్ళు వాడతారు, తెలుసా మీకు అది? అండ్ దేవుడు చాలా స్పష్టంగా చెప్తాడు ఇక్కడ, వాళ్ళు ధూమ్ర రక్తవర్ణం కలిగి అది అంటే వస్త్రం ఇచ్చిందంట. వింటున్నారా మీరు? Now you see that, and now you see that. ఇప్పుడు చూడండి, ఒక రోమా అధికారి లేకపోతే రోమన్ అఫీషియల్ అంటాడు, రక్త వర్ణం కలిగినటువంటి వస్త్రాన్ని ధరిస్తాడు.
రాజులు ధరిస్తారు, రాజులు. అండ్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ప్రీస్ట్, హై ప్రీస్ట్, బిషప్, వీళ్ళందరూ అట ఇదే దాన్ని. I will show you one shocking thing now here. Look at this. It's LGBT. నేను తప్పు రాశాను అక్కడ. It must be LGBT. LGBT అంటే ఏంటంటే, do you have any idea? LGBT. Now you see. లెస్బియన్స్, గేస్, బైసెక్షువల్స్ అండ్ ట్రాన్స్జెండర్స్ అంటాం. లెస్బియన్స్ అంటే గర్ల్స్, అంటే లేడీస్ పెళ్లి చేసుకునే వాళ్ళు. ఓకే, స్త్రీలు పెళ్లి చేసుకునే. గే అంటే పురుషులు పెళ్లి చేసుకునే వాళ్ళు. బైసెక్షువల్ అంటే ఒక స్త్రీ పురుషుడితోనూ స్త్రీతోనూ, ఒక పురుషుడు స్త్రీతోనూ పురుషుడితోనూ లైంగిక సంబంధాన్ని కలిగి ఉండేవాళ్ళు. ట్రాన్స్జెండర్స్ అంటేనేమో హిజ్రాలు, వాళ్ళంతా కూడా, వీళ్ళందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఒక సంస్థను ప్రారంభించారు. దాన్ని LGBT అంటారు. దాంట్లో కూడా మీకు ఇదే కనబడతలేదా ఏమండి? దోమ్రా రక్తవంటి ఫ్లాగ్. చదువుదాం 7వ వచనం నుంచి. ఆ దూత నాతో ఇట్లా, నేను నీవేళ ఆశ్చర్యపడితివి, ఈ స్త్రీని గూర్చిన మర్మమును, 7 తలలను 10 కొమ్ములను కలిగి దాన్ని మోయుచున్న క్రూర మృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను. దాన్ని మోయుచున్న, దేన్ని మోయుచున్నా? ఆ వేషను మోయుచున్న క్రూర మృగం ఎవరు? క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి. 8వ వచనం. నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు. ఓకే, చాలు. యాక్చువల్లీ క్రీస్తు విరోధి కూడా మీకు చెప్పాను కదా, హీఈస్ ద టైప్ ఆఫ్ యాంటై క్రైస్ట్ అని. అపోస్తలుడైన యోహాన్ గారు రాస్తున్న కాలంలో అప్పుడు నీరో చక్రవర్తి పరిపాలన చేసి చనిపోయాడు కూడా, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. సో ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు లేదు అని ఆ సందర్భము నీరో చక్రవర్తి గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే హీఈస్ ద వన్ ఆఫ్ ద టైప్. చదవండి. అయితే అది అగాధ జలముల నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధంగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగముండెను గాని ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలుసుకుని ఆశ్చర్యపడుదురు. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. Now you see another truth. ఇంకో మర్మం వినండి. ఇప్పుడు వరకు మనం చూసిన 7 తలలు ఇవన్నీ కూడా 7 సామ్రాజ్యాల గురించి మాట్లాడింది వాస్తవమే. బట్ ఈ స్త్రీని గురించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మాట మనం చూస్తున్నాం. మృగమునకు ఉన్నటువంటి 7 తలలు 7 సామ్రాజ్యాలు. మృగమునకు ఉన్న తలలు చెప్పాలి 7 సామ్రాజ్యాలు. అండ్ నౌ ఇక్కడ మనం చూసేటువంటిది ఇది, ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. చూద్దాం అది, చదవండి. మరియు 7 రాజులు కలరు, 5 కూలిపోయేరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు. అదిగో అది క్రీస్తు విరోధి గురించి మాట్లాడుతుంది. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలం ఉండవలెను. 7 సంవత్సరాలు ఉంటాడు. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైన ఈ క్రూర మృగము ఆ 7 పాటు ఒకడునై ఉండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును. చాలు, అది క్రీస్తు విరోధి గురించి మాట్లాడుతుంది. ఒకసారి చూడండి. 7 తలలు 7 కొండల్ని సూచిస్తూ ఉంది. 7 కొమ్ములు 7 రాజుల్ని సూచిస్తూ ఉంది. నౌ ఐ వాంట్ టు షో యు దట్ వన్. 7 తలలు 7 కొండలు. మొదటి శతాబ్దంలో ఉన్న రోమా పట్టణము ఈ కొండల మధ్య ఉండేది, ఈ కొండల మీద ఉండేది. 7 కొండల మీద క్యాపిటోలిన్, క్విరినల్, విమినల్, ఏమండి, కయోలిన్, అవింటన్, పాల్టన్ అనేటువంటిది. నౌ యు సీ, ఐ విల్ షో యు దట్ వన్. ఇదిగో
చూసేటువంటి అవన్నీ కూడా కొండలు అన్నమాట. ఇప్పుడు నేను చదివినటువంటి కొండలు. ఆ కొండల మధ్య రోమా ప్రభుత్వం ఉండేది. మీకు బసిలికా జూలియా అనేటువంటి ఉంది కదా, బసిలికా జూలియా, టెంపుల్ ఆఫ్ జూపిటర్, ఓకే, ఇవన్నీ కూడా ఇదంతా కూడా రోమా సామ్రాజ్యం, రోమా సిటీ, ఓకే. అండ్ దిస్ ఇస్ వాట్ 7 కొండలు మనకు కనబడాయి, ఓకే. అండ్ నవ్ యూ సీ దేర్, దిస్ ఈజ్ రోమా పట్టణంలో ఉన్నటువంటి ఒక బిల్డింగ్. అండ్ దిస్ వన్ టూ, అండ్ దిస్ వన్, ఓకే. ఇవన్నీ కూడా వాళ్ళు నిర్మించినటువంటి కొన్ని కోటలు అవన్నీ కూడా. ఎనివే, మీరు చూసేటువంటి ఈ చిహ్నము రోమ్ యొక్క చిహ్నము. ఏ చిహ్నం అండి ఇది? రోమ్. నౌ యు సీ దిస్ వన్, దిస్ ఈజ్ అమెరికా చిహ్నం, ఓకే. ఇది అమెరికన్ ఎంబలం, ఓకే, ద సీల్ ఆఫ్ అమెరికన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఆఫ్ అమెరికా, ఓకే. దెన్ see the equality, చూస్తున్నారా? I want you to understand this one here. Look. రక్తవర్ణము, ఓకే, అండ్ చేతిలో ఏముంది? It is actually security, all right, that talks about security, okay. 7 కొమ్ములు, 7 సామ్రాజ్యాలు, లేదంటే 7 రాజులు మనం ఇంతకుముందు చూసాం. చెప్పండి. 12వ వచనం, నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు, వారిదివరకు రాజ్యమును పొందలేదు గాని ఒక గడియ క్రూర మృగంతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. వీరు ఏకాభిప్రాయం గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. ఓకే, ఆ 10 మంది రాజులు ఇంతకుముందు మీరు రాసుకున్నారు. ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, జర్మనీ, టర్కీ, ఐగుప్తు, బ్రిటన్, సిరియా, ఇరాన్, ఇరాక్ దేశాలు. అంటే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి ఆ రాజ్యాలు ఉన్నాయి, ఆ దేశాలు ఉన్నాయి. బట్ ఆ టైంలో ఎవరైతే రాజ్యము చేయలేదో వాళ్ళని ఆయన సమకూరుస్తాడు. చదవండి 15వ వచనం. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను జనసమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. చూడండి, ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. వేశ్య కూర్చున్న చోట నిలిచిన జలములు ప్రజలను జనసమూహములను ఆయా భాషలు మాట్లాడే వారిని సూచిస్తుంది. జలములు ప్రజలను చూపిస్తుంది. అదే మీకు అర్థమవుతుందని నేను చెప్పింది. ఇంతకుముందు కూడా నేను చెప్పాను కదా, సముద్రము లోకమును ప్రజలను సూచిస్తుందని. చదవండి. నీవు ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూచితివే. వారు ఆ వేశ్యను ద్వేషించి దానిని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసము భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు. దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయం గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే. అదే బబులోను అని పిలువబడేటువంటి, వేశ్య అని పిలువబడేటువంటి ఆ పట్టణము ప్రస్తుతానికి మనం చూసేటువంటి వాటికన్ సిటీ. ప్రస్తుతం పోపు గారు ఉండేది ఇటలీ, వాటికన్ సిటీ. వాటికన్ సిటీ మీకు అర్థమేలాగిన? ఇట్ ఇస్ దట్. అదే ఇటలీ, వాటికన్ సిటీ ప్రపంచంలో అతి చిన్న దేశం. తెలుసా మీకు వాటికన్ సిటీ? ఏమండి, బబులోన్ అనేటువంటిది భావార్థంగా అలంకార రూపంలో చెప్పబడినటువంటిది. రోముకే ఆ పేరుని పెట్టారు, బబులోను అనే పేరు. అపోస్తలుడైనటువంటి యోహాను గారు
దేవుని చేత ప్రేరేపించబడిన వారే ఆ పేరుతో దాన్ని పిలుస్తూ అలా తెలియజేశారు. ఓకే, యా, లెట్స్ గో టు ద నెక్స్ట్ చాప్టర్.